కబడ్డీ ఛాంపియన్షిప్ ద్వారా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అద్భుతమైన క్రీడాకారులను తయారు చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అందుకు కృషి చేస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏకేఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ కాసాని వీరేశ్ ముదిరాజులను అభినందించారు. హైదరాబాద్ బాచుపల్లిలోని జేఎస్ గెహ్లట్ అకాడమీలో 49వ నేషనల్ జూనియర్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. 3వ రోజు పోటీల్లో మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజుతో కలిసి విజేతలకు బహుమతులు అందించారు. 49th జూనియర్ కబడ్డీ మ్యాచ్ పెద్ద ఎత్తున ఇండియా లెవెల్లో మన భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలను పిలిచి పెద్ద ఎత్తున మా పెద్దన్న భీష్మపిత కాసాని జ్ఞానేశ్వర్ గారు వాళ్ళ మదర్ పేరు మీద కాసాని కౌశల్య వాళ్ళ అమ్మ పేరు మీద పెద్ద ఎత్తున ఈవెంట్ పెట్టినందుకు ఆయనకు, జ్ఞానేశ్వర్ అన్నకు, వీరేశమ్మన్నకు, కృష్ణన్నకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. కాబట్టి ఈరోజు మన తెలంగాణలో కాదు, భారతదేశంలోనే ఒక చరిత్ర. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కబడ్డీ మ్యాచ్, అందరు కూడా క్రికెట్ అది ఇది అంటే రకరకాల మ్యాచ్లు ఉన్నాయి. కానీ మన ఒరిజినల్ పూర్వం మన భారతదేశం ఉన్నప్పటి సంది కూడా మనందరం కూడా కబడ్డీ మ్యాచ్ ఆడినాం. కాబట్టి ఈ మ్యాచ్ను పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో తీసుకొచ్చిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్. ఈరోజు కాసాని అంటే కబడ్డీ, వీరేశం అంటే కబడ్డీ, వాళ్ళ కుటుంబం అంతా కబడ్డీ. భారతదేశానికి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు మన జ్ఞానేశ్వర్ అన్న. ఇంకా ముందు ముందు కూడా బాచుపల్లిలో పెట్టడం, కొత్బుల్లాపూర్లో పెట్టడం, దానికి మా ఎమ్మెల్యే గారు రావడం, వివేకానంద గారు, మా ఎమ్మెల్సీ గారు రావడం, మా ప్రతాపన్న రావడం, మా వీరేశమ్మ గారు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా 900 మంది క్రీడాకారులకు వాళ్ళకి అన్ని రకాల కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, మంచి టిఫిన్లు కానీ, భోజనం కానీ, యూనిఫామ్లు కానీ, డ్రెస్సులు కానీ, ప్రైజ్ మనీ కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ జరుపుతున్నందుకు మా జ్ఞానేశ్వర్ అన్నకు, అది కూడా మా బాచుపల్లిలో, మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జరుపుతున్నందుకు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. నేను కూడా ఇక్కడ వచ్చినాక ఆశ్చర్యపడ్డా. ఇంత పెద్ద ఈవెంట్, ఇంత భారీ బడ్జెట్ తోటి, కోట్ల రూపాయల ఖర్చుతోటి కబడ్డీ మ్యాచ్ను, కబడ్డీ ప్లేయర్లను మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో కబడ్డీ జూనియర్ ప్లేయర్లను అందరినీ కూడా తయారు చేసి వాళ్ళ నేషనల్ లెవెల్ కూడా పంపించాలని కూడా చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా జ్ఞానేశ్వర్ అన్నకు, వీరేష్ అన్నకు చాలా చాలా ధన్యవాదాలు. శుభాకాంక్షలు.